ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఇంట్లో ఏదైనా ఒక వంట చేస్తే అది అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చుకోవాలి. రోజు ఇదే వంటలా, రోజు ఇదే తినాలా అనే మాటలు మనం రెగ్యులర్గా వింటుంటాం కదా. అలా అని రోజు కొత్త వంట ఎక్కడ చూస్తామా అని అనుకుంటున్నారా? ఏం అక్కర్లేదు. మీరు రోజుకొక కొత్త వంట మీ స్టైల్లో ఇలా చిటికలో చేయాలి అంటే మీరు చేయాల్సింది ఒకే ఒక్క పని. ఏంటో తెలుసా? అమ్మ చేతి వంటని ఫాలో అవ్వండి. సో ఈటీవీ అభిరుచిలో అమ్మ చేతి వంటలో మీకోసం ఎన్నో రకరకాలు అమ్మ చేతితో చేసిన రుచికరమైన వంటలు చూపిస్తున్నాను. అవి కూడా రోజు సరికొత్తగా ఉంటాయి. తప్పకుండా మీరు ఫాలో అయిపోయి రోజుకొక వంట ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి. ఆ మాటకి ఇంటూ పెట్టేయండి. ఓకేనా? సో ఈరోజు అలాంటి సరికొత్త వంటతో మేము సిద్ధంగా ఉన్నాం. ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని ఎంతో సరికొత్తగా చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ అబీద్ గారు. హాయ్ అబీద్ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు వచ్చారు అంటేనే మా కిచెన్లో మెరుపులు మెరుస్తూ ఉంటాయి. మెరుపులు అంటే ఏం మెరుపులు అనుకున్నారు? వంట చేసిన తర్వాత నేను తిన్నప్పుడు నా మొహంలో కనపడే మెరుపులు అనమాట. సో ఎమ్మీగా ఉంటాయి అబీద్ గారు వంటలు, ఇంకా చెప్పలేము అనమాట. అందులో చాలా డిఫరెంట్గా వెరైటీగా కూడా ఉంటాయి. సో ఈరోజు అలాంటి ప్లాన్లోనే ఏదో ఉండుంటారు. అలాంటిది రొటీన్ కోడిగుడు కాకుండా ఈరోజు జీడిపప్పుతో కోడిగుడ్డు ఇగురు. జీడిపప్పు కోడిగుడ్డు ఇగురు కాంబినేషన్ అదిరిపోయింది పేరు. సో జీడిపప్పు కోడిగుడ్డు ఇగురు చేయబోతున్నామంట. అయితే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. జీడిపప్పు కోడిగుడ్డు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు, కారం, నూనె, ఉప్పు, పసుపు, ధనియా జీలకర్ర పొడి, పాలమీగడ, వేయించిన ఉల్లిపాయ టమోటా పేస్ట్, జీడిపప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయితే మీరు ముందు ఒక పేస్ట్ రెడీ చేశారు. అవునా? ఇదేం లేదు, మామూలుగా మన ఉల్లిపాయలు టమాటా నూనెలో వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం. చాలా కూరలకి మనం గ్రేవీ కోసం ఆ పేస్ట్ ఒకటి రెడీగా పెట్టుకుంటే, అలాని వారం రోజులు వాడద్దు. జస్ట్ 2 డేస్కి మీరు ఆ పేస్ట్ పెట్టుకుంటే గ్రేవీ కూరలు ఒకటి వండాలి అంటే టక్న అయిపోతూ ఉంటాయి. సో అది మంచి ఐడియా, బెస్ట్ ఐడియా కిచెన్లో. సో ఇప్పుడు అది మీ అందరికి తెలుసు కాబట్టి మేము ముందే రెడీ చేస్తాము. కొద్దిగా కొంచెం ఆయిల్ వేసి, అంత లైట్గా ఆయిల్ వేసి, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసి మళ్ళీ మగ్గిన తర్వాత పేస్ట్ చేస్తాం. కొంచెం ఆయిల్ వేసి ఇగురా ఇది అంటే ఇగురు డ్రైగా మరీ పొడిగా కాదు, మరీ గ్రేవీగా కాదు, లైట్గా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి వేసేయండి. ఆయిల్లో వేసే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కలిపేసి వేసేద్దాం. ఇది రెండు ఒకసారి వేగిపోతుంది. ఓకే, డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పైన చిక్కుతుంది కదా, అందుకోసం. సో మనం ముందుగా వేయించిన ఉల్లిపాయ టమోటా పేస్ట్లో ఆయిల్లో వేసే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసాం. మీకు ఎప్పుడైనా కూర వండేటప్పుడు సడన్గా కొంచెం ఆయిల్ ఎక్కువ పడి కనపడకుండా ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తే, కూర వండేసిన తర్వాత మీరు సర్వింగ్ బౌల్లోకి తీసే ముందు కొంచెం ఎక్సెస్ ఆయిల్ని తీసేసేయండి. అదేం తినాలి అని రూల్ లేదు. ఉడికినప్పుడు మంచి ఆయిల్లో ఉడికింది కదా, టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు మాత్రం ఆయిల్ తీసేసేయండి. ఎక్సెస్ ఆయిల్ అంతా షింక్లో పంపేయండి, అయిపోతుంది. నేను కొన్ని కూరలకు అలాగే చేస్తాను. కొన్ని సార్లు మనం వేసిన మసాలాలన్నీ వేగాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, అవాయిడ్ చేస్తారు కాబట్టి అవసరమైన వాళ్ళు తీసేస్తుంది కదా, అప్పుడు ఏం అవుతుంది కదా, టేస్ట్ ఏం పడిపోతుంది. ఆల్రెడీ మసాలాన్ని వేగిపోతాయి కదా నూనెలో. అవును. సో ఈ ఆల్రెడీ వేగినవే, కానీ కొంచెం గ్రేవీ ఫ్రై అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు వేయించేసుకొని అది టైం పట్టుద్ది కదా, మళ్ళీ అల్లం వెల్లుల్లి అది వేగాలి, టమాటాలు వేగాలి, టైం పట్టుద్ది. ఇదైతే మనం చేసేసుకుని తొందర అయిపోతుంది. అలాగే దీంతో పాటు కారం, ఓకే, కొంచెం పసుపు, ధనియా జీలకర్ర పొడి. సో గ్రేవీ అంతా వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలా వండుతున్నప్పుడే అడగాలి, ఏం వండుతున్నావు అని. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఉప్పు,
ఇది ఇంకో స్టైల్ తెలుసా, ఉప్పుని రకరకాలుగా వేస్తారు. కొంతమంది చేతితోనే అలవాటు, కొంతమంది స్పూన్తో తెలుస్తుంది, కొంతమంది ఇలా. సో అభిత్ గారు ఇంకొక స్టైల్లో బౌల్ నుంచి డైరెక్ట్ ఇలా అంటున్నారు అనమాట. ఎంత ఉప్పు పడుద్దో కనిపిస్తుంది కదా. ఓకే, ఎంత ఎక్స్పర్ట్స్ అయితే వేయాలి అలా ఉప్పుని. ఇది గరం మసాలా. ఓకే, సో ఆల్మోస్ట్ మనం తీసుకున్న ఆల్ స్పైస్ పౌడర్స్ అన్నీ వేసేసామండి. కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ కొంచెం పసుపు అన్నీ వేస్తాం మనం గ్రేవీ వేగుతున్నప్పుడే. అలాగే జీడిపప్పు. జీడిపప్పు, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోడిగుడ్డు, జీడిపప్పు. మీరు అనుకున్న రెసిపీనా లేకపోతే ఇది ఫస్ట్ నుంచి ఉన్న రెసిపీ? యాక్చువల్లీ ఇది ఎగ్ లబాబ్దార్ అని రెస్టారెంట్ స్టైల్. ఎగ్ లబాబ్దార్. లబాబ్దార్, చికెన్ లబాబ్దార్, మటన్ లబాబ్దార్, ఎగ్ లబాబ్దార్ రెస్టారెంట్లో బాగా అనుకున్నాను. ఇది అంటే మన తెలుగు వాళ్ళకి నచ్చేలాగా నేను దాన్ని మాడిఫై చేసి మనకి ప్రజెంట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అభిత్ గారు అదే చేస్తారు అనమాట, మన స్టైల్ని మిక్స్ చేస్తారు. ఇది అథెంటిక్గా ఉన్న రెసిపీ నేమో ఎగ్ లబాబ్దార్. దీనిలోనే మన చికెన్, మటన్ కూడా వాడుకోవచ్చు. పన్నీర్ వాడుకోవచ్చు, మష్రూమ్ వాడుకోవచ్చు. లబాబ్దార్ అనేది అదే ఒక రెసిపీ. దాన్ని మన ఇష్టం మనం వాడుకోవచ్చు అనమాట. పన్నీరా, మష్రూమ్, చికెన్, ఎగ్. ఇప్పుడు ఎగ్ ప్లేస్ లో పన్నీర్ వేసుకునే వాళ్ళు పన్నీర్ వేసుకోవచ్చు, లేదు మష్రూమ్. మష్రూమ్, పన్నీర్, వెజిటేరియన్. ఇది పాల మీగడ. పాల మీద మీగడ వేయాలి. పాల మీద లేదు వాళ్ళు మన ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. కొంచెం వాటర్ కదండి, కొంచెం. ఇప్పుడు దాంట్లో ఎక్స్ట్రా మూత పెట్టనా? ఇంకోటి ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఓకే, సో మనం మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడికించాము. ఒకసారి చూద్దాం. ఇప్పుడు టర్న్ చేయనా? ఈ కూర స్టైల్స్ అంటే గ్రేవీ కాదు, ఇలా గుడ్డు గుడ్డుగా ఉడికించే స్టైల్. అయిపోయింది కదా? కొంచెం దీనిపైన చిల్లీ ప్లేట్, కొత్తిమీర. సో ప్లేట్లకి సర్వ్ చేయాలి. జీడిపప్పు, కోడిగుడ్డు ఎగురు రెడీ. చెప్పండి ఎలాగా ఉంది. ఓకే, దాంతోపాటు బ్రౌన్ బ్రెడ్. సో కాంబినేషన్ ఇది తింటూ బాగుంటుంది. మనం బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ మనం ఎగ్ ప్రిపేర్ చేస్తాం కదా, ఈ బ్రౌన్ బ్రెడ్ బటర్లో కొంచెం లైట్గా టోస్ట్ చేసుకొని రోటీలో తినొచ్చు, కానీ బ్రెడ్లో అయితే బాగుంటుంది. సూపర్. అసలు సూపర్ అన్నమాట. ఇంకా నాకు తెలిసి నిజంగా ఎగ్స్ ఎవరైనా బ్రేక్ఫాస్ట్లో తినాలి అనుకున్న వాళ్ళు జీడిపప్పు ఇగురు చేసుకొని ఇలా బ్రెడ్ పక్కన పెట్టుకొని తింటే ఇంకా మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది అనమాట. అంత సూపర్ ఎమ్మీగా ఉంది. ఎంత బాగుందో గ్రేవీ అవనివ్వండి, ఎగ్ అవనివ్వండి, సూపర్ ఎమ్మీ టేస్ట్. కొడుకు మనం బాగా వేపుడు లేదా బాయిల్డ్ ఎగ్ అవి చేసుకుంటాం కదా, ఇది కొంచెం రొటీన్. అసలు ఇది ఇంకా సంథింగ్ డిఫరెంట్ అనమాట. అసలు మీరు ట్రై చేయలేదు అంటే చాలా మిస్ అయినట్టు. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. అభిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఎమ్మీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జీడిపప్పు కోడిగుడ్డు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు, కారం, నూనె, ఉప్పు, పసుపు, ధనియా జీలకర్ర పొడి, పాల మీగడ, వేయించిన ఉల్లిపాయ టమాటా పేస్ట్, జీడిపప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్. జీడిపప్పు కోడిగుడ్డు ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ టమాటా పేస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని వేడెక్కిన నూనెలో వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కారం,
కొద్దిగా పసుపు, ధనియా జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరం మసాలా, జీడిపప్పులు వేసి ఫ్రై చేయాలి. తర్వాత పాల మీద మీగడ కూడా వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్లని ఒక్కొక్క గుడ్డుని వేరొక బౌల్లో కొట్టుకొని దాని కూరలో చుట్టూ అన్ని ప్లేసుల్లో వేసుకోవాలి. కదపకుండా మూత పెట్టి 5 నిమిషాల సేపు బాగా గుడ్డుని ఉడికించిన తర్వాత దానిపైన చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన జీడిపప్పు కోడిగుడ్డు ఇగురు రెడీ. చూస్తారు కదా జీడిపప్పు కోడిగుడ్డు ఇగురు. మీరు కోడిగుడ్డు ఇగురు ఒక 100 సార్లు 1000 సార్లు చేస్తుంటారు మీ కిచెన్లో, కానీ ఇలా ఒక్కసారి కూడా చేసుండ్రు. ఈరోజు ట్రై చేసేయండి, సూపర్గా ఉంది. తిరిగి రేపు మరలా ఇలాంటి సూపర్ వంటకంతో అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.